హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే వృచ్చిక లగ్నం అండి. వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు బయట డిస్ప్లే చేసిన క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు లోపల ఎలా ఉంటారు, ఇలాంటి విషయాలన్నిటినీ కూడా మనం తెలుసుకుందాం. మనం వృచ్చిక లగ్నాన్ని స్కార్పియో రైజింగ్ అంటారన్నమాట. వృచ్చిక అంటే ఏంటండి, అది చాలా సీక్రెట్గా ఓ చోట ఉంటుంది. ఎప్పుడైతే ఎవరన్నా దాని దగ్గరకు వచ్చి దాన్ని ఇబ్బంది పెట్టినా, లేకపోతే ఆ వృచ్చికానికి వీళ్ళ వల్ల నాకు ఆపద ఉంది అని తెలిసినా ఏం చేస్తుంది, అది కాటేస్తుంది అన్నమాట. అట్లానే వీళ్ళు కూడా చాలా సీక్రెటివ్గా ఉండే పర్సనాలిటీస్ అన్నమాట. చాలా డామినేటింగ్ టైప్ ఆఫ్ పర్సనాలిటీస్ అన్నమాట. వీళ్ళ మనసులో ఏముందో అవతల వాళ్ళకి అంత ఈజీగా అర్థం కాదు. చాలా నమ్మకస్తులు. వాళ్ళకి చాలా నమ్మకస్తులు అంటే చాలా ఒకళ్ళో ఇద్దరు మాత్రమే ఉంటారు. వాళ్ళకి మాత్రమే ఏ విషయాన్నైనా చెప్తారన్నమాట. జనరల్గా కూడా వాళ్ళ రహస్యాలని ఎవరికి చెప్పడానికి ఎక్కువగా ఇష్టపడరు అన్నమాట. వీళ్ళకి గనక ఒకవేళ కుజుడి యొక్క స్ట్రెంగ్త్ చాలా ఎక్కువగా ఉంటే గనక వీళ్ళు పోట్లాట్లో కూడా చాలా ముందు ఉంటారన్నమాట. వీళ్ళకి ఎప్పుడైతే కనుక లైఫ్ చాలా బ్యాలెన్స్డ్గా హ్యాపీగా ఉందనుకోండి, వీళ్ళది చాలా సజావుగా జరుగుతుంది అన్నమాట. వీళ్ళకి చాలా ఎక్కువగా టెన్షన్ పడతారన్నమాట. ఒకవేళ లైఫ్ వీళ్ళకి అంత హ్యాపీగా లేకపోతే చాలా రకాలైన ఎడిక్షన్స్లోకి వీళ్ళు వెళ్తూ ఉంటారన్నమాట. ఈ విషయంలో మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే టెన్షన్ వచ్చినప్పుడు కొత్త కొత్త అలవాట్లు నేర్చుకోవడం, అవి చాలా సంవత్సరాలు కొనసాగించడం, అది వాళ్ళ హెల్త్ని చాలా ఇబ్బంది చేసి వాళ్ళ లైఫ్ టైంని కూడా చాలా ఇబ్బంది పరుస్తూ ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు దాని వెనకాల చాలా ప్రయత్నిస్తారన్నమాట. ఖచ్చితంగా నేను సాధించాలని. ఒక్కవేళ కనుక వాళ్ళు అనుకున్నది సాధించలేకపోయారనుకోండి, ఇంకా వాళ్ళు సెల్ఫ్ డిస్ట్రక్షన్ వైపు ఎక్కువగా వెళ్తూ ఉంటారన్నమాట. ఇక్కడ కూడా మనం ఖచ్చితంగా కుజుడు ఎక్కువగా మన వృచ్చికాన్ని రూల్ చేస్తూ ఉంటారు కాబట్టి కుజుడు యొక్క పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక సెకండ్ హౌస్ వాళ్ళ ఫ్యామిలీ గురించి మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ఎక్కువగా కూడా రిలీజియస్ అంటే ఏంటి, దైవానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఉండే ఫ్యామిలీలో కానీ, లేదా చాలా హైలీ ఇంటెలిజెంట్ ఫ్యామిలీలో కానీ ఎక్కువగా పుట్టే అవకాశం ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఎక్కువగా కూడా చాలా సోషల్ వర్క్లో కానీ, లేకపోతే రిలీజియస్ వర్క్లో కానీ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు పిహెచ్డి చెయ్యాలని, చాలా డామినేటింగ్ పొజిషన్స్లోకి వెళ్ళాలని వీళ్ళు ఎక్కువగా కూడా తాపత్రయ పడుతూ ఉంటారన్నమాట. ఇక వీళ్ళ యొక్క డబ్బులు, ఆస్తులు సంబంధించిన విషయానికి వస్తే గనక జనరల్గా వీళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన అసెట్స్ని వేరే చోట ఇన్వెస్ట్ చేయడం కానీ, లేదా ఫ్యామిలీ బిజినెస్లో ఎక్కువగా వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం కానీ, బిజినెస్లు ఎక్కువగా చేస్తూ ఉంటారు. తర్వాత ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ చేస్తారన్నమాట. ఖచ్చితంగా ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా చేస్తూ ఉంటారన్నమాట. ఎయిదర్ వీళ్ళు చాలా రిలీజియస్గా అన్నా ఉంటారు, లేదంటే గనక చాలా హయ్యర్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. తర్వాత థర్డ్ హౌస్ వీళ్ళ సిబ్లింగ్స్కి సంబంధించిన దాంట్లో సిబ్లింగ్స్తో వీళ్ళు చాలా లిమిటెడ్గా మాట్లాడతారు, చాలా డిసిప్లిన్డ్గా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే శని యొక్క పొజిషన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వీళ్ళు ఎప్పుడు ఏదో ఒక విషయంలో టెన్షన్ పడుతూనే ఉంటారన్నమాట. బయటికి చెప్పలేకపోవచ్చు. అది ఆ టెన్షన్ని కూడా వీళ్ళు చాలా కోపం రూపంలో చూపిస్తారన్నమాట. అంటే అవతల వాళ్ళకి వీళ్ళు కోపంగా ఉన్నారు అనిపిస్తుంది అన్నమాట. అసలు విషయం ఏమిటంటే లోపల చాలా స్ట్రెస్ ఉంటుంది, చాలా టెన్షన్ ఎక్కువగా పడుతూ ఉంటారన్నమాట. వీళ్ళు ఎంతవరకైతే వీళ్ళ సిబ్లింగ్స్తో మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారన్నమాట. అది కూడా ఎంత అవసరం వస్తే అంతవరకే, అంతకు మించి అతిగాను మాట్లాడరు, అలా అని చెప్పి తక్కువగా కూడా మాట్లాడరు అన్నమాట. ఇక ఫోర్త్ హౌస్ ఈ కంఫర్ట్స్కి సంబంధించిన కానీ, ఆ హౌస్కి సంబంధించింది కూడా ఇక్కడ ఈ ఫోర్త్ హౌస్ని శని ఎక్కువగా రూల్ చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళకి పేరెంట్స్ నుంచి వీళ్ళకి చాలా
మంచి లెర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి, చాలా విజ్డమ్ ఎక్కువగా లభిస్తుంది అన్నమాట. వీళ్ళు జనరల్గా వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని రియల్ ఎస్టేట్లో కానీ లేదా బిజినెస్లో కానీ అట్లా ఏదైనా సరే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చేదాన్ని మళ్ళీ ఎక్కడో చోట వేరే చోటకి దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం కానీ అలాంటివి ఎక్కువగా వీళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది, లేదా అట్లీస్ట్ తల్లిదండ్రులు ఏదో ఒక మంచి విషయాలని వీళ్ళకి నేర్పిస్తారన్నమాట. ఒకవేళ చదువు కాకపోయినా వేరే రకమైన నాలెడ్జ్ని ఎక్కువగా వీళ్ళ తల్లిదండ్రుల ద్వారా గెయిన్ చేస్తూ ఉంటారన్నమాట. ఇక 5th హౌస్ ఏదైతే చిల్డ్రన్కి సంబంధించిన హౌస్ చూసామనుకోండి, వీళ్ళు చిల్డ్రన్ని చాలా ఎంకరేజ్ చేస్తారన్నమాట. ఏ ఫీల్డ్లో వీళ్ళు సక్సెస్ అవ్వగలరు అని చెప్పి వీళ్ళు కూడా సలహాలు ఇస్తారన్నమాట. అంటే ఏంటి, నువ్వు ఇదిగో ఇలా డాక్టర్ చదివితే బాగుంటుంది, ఇంజనీరింగ్ చదివితే బాగుంటుంది అని చెప్పి సలహాలు ఇస్తారు. ఒకవేళ వాళ్ళ పిల్లలకి అది నచ్చలేదనుకోండి, వాళ్ళు వీళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో పిల్లల్ని ఫోర్స్ చేయరన్నమాట. జనరల్గా కూడా గైడ్ చేస్తారు, కానీ ఎంకరేజ్మెంట్ కూడా పిల్లల విషయంలో చాలా బాగుంటుంది అన్నమాట. ఇక 6th హౌస్ అంటే ఏంటండి, ఆబ్స్టెకల్స్, తర్వాత ఎనిమీస్ అన్నీ ఉంటాయి హౌస్ మాట. సో ఇక్కడ వీళ్ళకి చాలా అపోజిషన్ ఎక్కువగా ఉంటుంది, చాలా పవర్ఫుల్ ఎనిమీస్ అనేది ఎక్కువగా ఉంటారన్నమాట. కానీ వీళ్ళు వాళ్ళ ఎనిమీస్ని డిఫీట్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారన్నమాట. ఖచ్చితంగా వాళ్ళని డిఫీట్ చేసే తీరుతారన్నమాట. వీళ్ళకి ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. నేను ఏదో ఒక ఛాలెంజ్ని ఫేస్ చేసి సక్సెస్ అయినప్పుడే ఆ లైఫ్లో ఆ కిక్కే వేరు అని వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. సో ఆ ఛాలెంజెస్ కూడా చాలా హెవీ ఛాలెంజెస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. వీళ్ళు వాళ్ళ ఎనిమీస్ని ఎప్పుడూ కూడా డిస్ట్రాయ్ చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారన్నమాట. తర్వాత 7th హౌస్ అంటే ఏంటండి, బిజినెస్ పార్ట్నర్షిప్ కానీ మ్యారేజ్కి సంబంధించింది 7th హౌస్ అన్నమాట. ఇక్కడ వీళ్ళకి జనరల్గా కూడా చాలా అండర్స్టాండింగ్గా ఉండే పార్ట్నర్ కానీ లేదా అందమైన పార్ట్నర్ కానీ ఏదో ఈ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా ఉంటారన్నమాట. వీళ్ళు వాళ్ళ కుటుంబం అంటే చాలా ప్రొటెక్టివ్గా ఉంటారు, అందులోనూ వాళ్ళ స్పౌస్ అంటే చాలా ప్రొటెక్టివ్గాను ఉంటారు, చాలా పొసెసివ్గా కూడా ఎక్కువగా ఉంటారన్నమాట. వీళ్ళు వాళ్ళ స్పౌస్తో ఏవైతే కమ్యూనికేషన్ ఉందనుకోండి, స్పౌస్తో మాట్లాడే విషయాలు కానీ స్పౌస్ని ఎక్కువగా కూడా బయట ప్రపంచానికి చూపించాలని అనుకోరన్నమాట. ఆ కమ్యూనికేషన్ అనేది వాళ్ళిద్దరి మధ్య చాలా సీక్రెటివ్గా చాలా ఎమోషనల్ లెవెల్లో ఉంటుంది అన్నమాట. అంటే వీళ్ళు జనరల్గా కూడా మ్యారేజ్ని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. ఎక్కువసేపు వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ భార్య కానీ వీళ్ళు ఎక్కువగా నేను ప్రొటెక్ట్ చేయాలి, వీళ్ళని కాపాడాలి, నా తర్వాత వీళ్ళు ఎలా ఉంటారో ఏమో అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. 8th హౌస్ చూస్తే ఇన్లాస్కి సంబంధించిన హౌస్, చాలా అప్ అండ్ డౌన్స్కి ట్రాన్స్ఫర్మేషన్స్కి సంబంధించిన హౌస్ అన్నమాట. ఇక్కడ వీళ్ళకి చాలా సడన్ చేంజెస్ ఎక్కువగా జరుగుతాయి అన్నమాట. వీళ్ళ ఇన్లాస్తో వీళ్ళకి మంచి రిలేషన్షిప్పే ఉంటుంది, కానీ వీళ్ళ యొక్క మూడ్ స్వింగ్స్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళు కాసేపు బాగున్నప్పుడేమో వాళ్ళతో చాలా బాగుంటారు, వీళ్ళ మూడ్ ఏమైనా సరిగ్గా లేనప్పుడు వాళ్ళు ఎంతసేపు వాళ్ళని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారన్నమాట. ఎక్కువగా పోలీస్ వాళ్ళకి లేదా ఫైర్ ఫైటర్స్ చాలా అంటే చాలా రిస్కీగా ఉన్న పొజిషన్స్లో వీళ్ళు ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. వీళ్ళకి చాలా తొందరపాటు ఎక్కువ మాట. తొందరపాటు ఎప్పుడు చాలా చిన్న వయసులో అంటే 30 లోపల ఉన్నప్పుడు చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవన్నీ కూడా ఒక్కోసారి రాంగ్ డెసిషన్స్ అయ్యి లైఫ్లో అప్ అండ్ డౌన్గా వీళ్ళ కెరియర్ ఉండటం కానీ లేకపోతే ఫ్యామిలీ లైఫ్ ఉండటం కానీ జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక 9th హౌస్ చూసుకుంటే హయ్యర్ నాలెడ్జ్ కానీ వాళ్ళ తండ్రి గారితో సంబంధం కూడా చాలా అప్ అండ్ డౌన్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళు ఎక్కువగా ఏదర్ స్పిరిచువల్ యాక్టివిటీస్లో అన్నా ఉంటారు లేదా రిలీజియస్ యాక్టివిటీస్లో అన్నా ఉంటారన్నమాట. వీళ్ళు ఎక్కువగా కూడా ఎమోషనల్గా చాలా అప్ అండ్ డౌన్కి గురవుతూ ఉంటారన్నమాట. చాలా కాసేపు బాగుంటుంది, కాసేపు సముద్రం అలలు చూడండి ఎలా అయితే కాసేపు ఎత్తుగా ఉంటాయి, కాసేపు కిందకి వెళ్ళిపోతూ ఉంటాయో అలా వీళ్ళ ఎమోషన్స్ కూడా అలా ఉంటాయి అన్నమాట. ఇక 10th హౌస్లో వాళ్ళ ప్రొఫెషనల్ కెరియర్ కానీ వాళ్ళకి అథారిటీకి సంబంధించింది కానీ చూస్తే వీళ్ళు చాలా పెద్ద
హయ్యర్ లెవెల్ ఆఫ్ పొజిషన్స్లో ఎక్కువ రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. జనరల్గా వీళ్ళు ఏం కోరుకుంటారంట అంటే రీచ్ అవుతారా లేదా అన్నది మిగతా వాళ్ళ జాతక చక్రం మీద డిపెండ్ అయి ఉంటుందండి. కానీ ఇంటర్నల్గా వీళ్ళు ఏం కోరుకుంటారంటే నేను చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉండాలి, చాలా అథారిటేటివ్ పొజిషన్లో ఉండాలి, నేను గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి అని జనరల్గా కూడా వీళ్ళు మంచి అడ్మినిస్ట్రేషన్ ఎక్కువగా చేస్తారన్నమాట. తర్వాత మెడికల్ ఆఫీసర్స్, సర్జన్స్ ఇలా కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వీళ్ళకి ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకని ఎంతటి ఛాలెంజెస్ చేసైనా ముందుకు వెళ్ళిపోవాలని వీళ్ళు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారన్నమాట. జనరల్గా 11th హౌస్ చూసుకుంటే వీళ్ళు 11th హౌస్లో చాలా క్యాలిక్యులేటివ్గా ఉంటారన్నమాట. వీళ్ళకి చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఓ పెద్ద సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఏమీ ఉండదు, చాలా తక్కువ ఉంటారు. వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా స్టడీ చేస్తారన్నమాట. వీళ్ళకి ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏమిటంటే అండి, వీళ్ళకి చిన్నప్పుడు ఉన్న బాగా డీపెస్ట్ ఫ్రెండ్స్ పెద్ద అయిన తర్వాత ఉండరండి. వీళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని మార్చేస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా బయట ప్రపంచానికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ సీక్రెట్స్ ఏమైనా తెలిసిపోతాయేమో అని ఇంటర్నల్గా భయపడతారన్నమాట. అందుకని ఇప్పుడు 5th క్లాస్ వరకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, మళ్ళీ వాడు పెద్ద అయిన తర్వాత అలాంటి వాళ్ళతో వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడరు అనమాట. ఒకవేళ వాళ్ళు వచ్చి వీళ్ళతో మాట్లాడినా కూడా వీడియోస్ని ఇప్పుడు ఎందుకు వచ్చాడు, వీడియో ఏమన్నా నా విషయాలని చెప్పేస్తాడేమో అని చెప్పి లోపల ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఎక్కువగా కూడా ఉంటుంది అన్నమాట. జనరల్గా కూడా వీళ్ళు ఇంకొక సీక్రెట్ ఏంటంటే వీళ్ళు ఏమైనా సంపాదించినా సరే లేకపోతే వీళ్ళకి సంబంధించిన సీక్రెట్స్ అయినా సరే జనరల్గా ఇంట్లో ఉన్న వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ లేకపోతే పిల్లలకి కూడా చెప్పరండి. అది ఎలా అంటే ఇంకా లాస్ట్లో ఇంకా ఏజ్ వచ్చేసింది లేకపోతే ఏదైనా సడన్ కెలామిటీస్ వచ్చాయనుకోండి, అప్పుడు కూర్చోబెట్టి చెప్తారన్నమాట. ఇదిగో నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను, బలానా వాళ్ళకి ఇవి డబ్బులు ఇచ్చాను, లేకపోతే ఇదిగో ఇది ఇక్కడ ఇలా ఒక సీక్రెట్ ఉంది అని చెప్పి చెప్తారే కానీ అది తెలిసి ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళు తొందరగా ఎటువంటి విషయాలు కూడా చెప్పరన్నమాట. ఇక 12th హౌస్ చూసుకుందాం. వీళ్ళు 12th హౌస్లో వీళ్ళకి కాసేపు స్పిరిచువాలిటీ వైపు వెళ్ళాలని ఉంటుంది, మళ్ళీనేమో రియాలిటీలోకి వచ్చేస్తూ ఉంటారన్నమాట. లేదు నేను సంపాదించాలి, అట్లా వీళ్ళు ఎక్కువగా జగ్లింగ్ మోడ్లో ఉంటారన్నమాట. జనరల్గా వీళ్ళకి ఎక్కువగా డ్రీమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత లేటర్ ఆన్ లైఫ్ అంటే చాలా వయసు వచ్చిన తర్వాత ఇంట్యూటివ్ పవర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీళ్ళు వాళ్ళ స్టార్టింగ్ అంటే ఎర్లీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారన్నమాట. చాలామంది వీళ్ళని చీట్ చేస్తారన్నమాట. వీళ్ళు తొందరగా ఎవరిని చీట్ చేయరన్నమాట. ఎందుకంటే అక్కడ ఆ కుజుడు రూల్ చేస్తారు కాబట్టి కుజుడు ఎంతో కొంత డిసిప్లిన్ వీళ్ళ మీద ఉంటుందన్నమాట. వీళ్ళే ఎక్కువగా చీటింగ్కి గురవుతూ ఉంటారు. అంటే బిజినెస్లో పెడితే నష్టపోవడం, వాళ్ళ పార్ట్నర్స్ చీట్ చేయడం, ఇట్లాంటివన్నీ ఎక్కువగా వీళ్ళకి జరుగుతాయి అన్నమాట. కానీ వీళ్ళల్లో ఉన్న ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అండి, వీళ్ళ గనక ఎవరైనా సరే వీళ్ళల్లో ఉన్న అసలు ముఖ్యమైన గొప్ప విషయం ఏంటంటేనండి, వీళ్ళకి మీరు చిన్న సహాయం చేసినా అది వాళ్ళు జీవితాంతరం గుర్తుంచుకొని మీకు చాలా పెద్ద సహాయం చేస్తారన్నమాట. ఇది మాత్రం 100% అండి. వీళ్ళకి చిన్న సహాయం చేసి చూడండి, మీకు నిజంగా కష్టం వచ్చినప్పుడు వీళ్ళే ముందుంటారన్నమాట. ఈ పర్సన్ నాకు ఆ టైంలో హెల్ప్ చేశారు, నేను ఖచ్చితంగా వీళ్ళకి ఏదో రూపాన సహాయం చెయ్యాలి అని వీళ్ళు భావిస్తారన్నమాట. అట్లా మొత్తానికి ఈ వృశ్చిక లగ్నం వాళ్ళు చాలా రహస్యాలతో బతుకుతున్న వాళ్ళయి ఉంటారన్నమాట. వీళ్ళ రహస్యాల్ని తొందరగా ఎవ్వరికీ చెప్పరు, తెలిసినా కూడా వాళ్ళు ఇష్టపడరు అన్నమాట. వాళ్ళెంబడ వాళ్ళే చెప్పాలన్నమాట. ఇదండి మొత్తానికి వృశ్చిక లగ్నం గురించి రహస్యాలు. దయచేసి నా ఈ ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.